టీడీపీ జనసేన బాటలో భారతీయ జనతా పార్టీ కూడా పయనిస్తుందా? వాస్తవానికి ఇక్కడ ఈ ఫోటో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరిగ్గా కనిపించట్లేదు అంటుంది. ఈ ఫోటోలో బస్సులో వెళ్తున్నారు. ఎదర సీట్లో చంద్రబాబు నాయుడు గారు, వెనక సీట్లో పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత మూడో సీట్లో నారా లోకేష్ గారు, నాలుగో సీట్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. మొత్తం నలుగురు కూడా వరుసగా ఈ ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణం చేశారు. ఇక్కడ కీలకమైన అంశం ఇదే. ఇక్కడ వీళ్ళ నలుగురు కూర్చోవడంలో ఏముందిలే అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక సంక్షేమ పథకం అమలుకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి అనే పేరుతో మొదలుపెట్టిన బస్సు పథకం ఏదైతే ఉందో ఆ బస్సు పథకానికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ నలుగురు పాల్గొన్నారు. ఓకే, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన, మాధవ్ మాత్రం బీజేపీ. ఇక్కడ మాధవ్ గారు ఈ ఫోటోలో కనిపించడమే కాస్తంత విచిత్రమైన ఆసక్తికరమైన పరిణామం. ఎందుకు అంటే మొదట్లో ఇదే మేనిఫెస్టో, కూటమి ఉమ్మడి మేనిఫెస్టో అంటే లేదు మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ మేనిఫెస్టోనే ఆ వేదిక మీదే పట్టుకోవడానికి నిరాకరించారు బీజేపీకి సంబంధించిన ప్రతినిధి. అయితే అప్పుడు ఓన్లీ ఈ ఉమ్మడి మేనిఫెస్టో అంటే టీడీపీ జనసేన మేనిఫెస్టో అని అనుకున్నారు. తర్వాత ఆ మేనిఫెస్టో మీద కూడా నేను చాలాసార్లు చూపించాను దాన్ని. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు మాత్రమే వేసుకున్నారు. లోపల కూడా వాళ్ళు ఇచ్చిన హామీ పత్రాల మీద కూడా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసుకుని వాళ్ళ సంతకాలు మాత్రమే పెట్టారు. ఎక్కడా కూడా ఈ మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఈ సూపర్ 6 హామీలో, అలాగే ఇప్పటివరకు కూడా మిగిలిన హామీలో కూడా ఎక్కడ వీళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. మొన్నటి వరకు పురంధేశ్వరి గారు అధ్యక్షురాలుగా ఉన్నా సరే, ఎందుకంటే వాళ్ళు పార్టీ సిద్ధాంతాల ప్రకారం, భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటారు. జాతీయ పార్టీ కాబట్టి, వీళ్ళిద్దరూ ప్రాంతీయ పార్టీలు కాబట్టి, వీళ్ళే అధినేతలు కాబట్టి వీళ్ళ డెసిషన్ ఫైనల్. వీళ్ళు ఎవరితో కలిసి ఉండాలి, ఏ పథకాలతో కలిసి ఉండాలి, ఏ మేనిఫెస్టోతో కలిసి ఉండాలి వీళ్ళ ఇష్టం. కానీ బీజేపీ అలా కాదు. హైకమాండ్ ఆదేశాలు మాత్రమే వీళ్ళు దానికి అనుగుణంగానే నడుచుకోవాలి. అయితే ఇప్పటి వరకు అలా ఎవరు లేదు. మాధవ్ గారు అయితే మాత్రం ఈ పథకంలో కలవడం, అది కూడా ఎందుకంటే సూపర్ 6 హామీలు కానీ మేనిఫెస్టో కానీ ఓన్లీ వీళ్ళిద్దరిదే అనుకుంటున్నప్పుడు, లేదు ఈ స్త్రీ శక్తి పథకంలో మేము కూడా ఉన్నాము అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్పాలనుకుంటుందా? మాధవ్ గారు ఒక కొత్త అడుగు ఏమన్నా వేశారా, లేదంటే భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాలను, తన విధానాలను ఏమన్నా మార్చుకుందా? కూటమి సర్కారు కాబట్టి అప్పట్లో మేనిఫెస్టోని పట్టుకోకపోయినా, అలా అనుకుంటే మేనిఫెస్టో మీద ముగ్గురు ఫోటో వేస్తే సరిపోయేది. కనీసం కమలం సింబల్ కూడా వేయలేదు అక్కడ. అంటే ఈ మేనిఫెస్టో మా ఇద్దరిదే అనేది ప్రజలకి స్పష్టంగా అర్థమయ్యేలాగా మేనిఫెస్టో రూపొందించారు. అప్పుడు వాళ్ళిద్దరు ఫోటోలో వేసుకున్నారు, వాళ్ళిద్దరు లోగోలో వేసుకున్నారు, అంతే. తర్వాత వీళ్ళది లేదు. ముందు వేశారంట, తర్వాత తీసేశారు అనేదో ప్రచారం జరిగింది. ముందు 3 వేశారు, తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మేనిఫెస్టో పట్టుకోలేదో తర్వాత తీసేశారనేది. అయితే ఇప్పుడు ఇది వాస్తవానికి సూపర్ 4 4వ పథకం అమలు చేసినప్పుడు మాధవ్ గారు ఎంట్రీ అవ్వడం, ఆ బస్సులో ఆయన కూడా ప్రయాణం చేయడం, ఇది విచిత్రం అనుకోవాలి. లేదు అంటే భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ జనసేన దారిలో ఆంధ్రప్రదేశ్లో నడవడం ఇక ప్రారంభించింది అనడానికి ఇది ఒక సంకేతం అనుకోవాలి.